నందూస్ వరల్డ్ నందన గారి హస్బెండ్ మధుకర్ గారు సో ఈ వీసా స్కామ్ ఏదైతే ఉందో సో ఆ స్కామ్ చేశారా అనే ఒక డౌట్ఫుల్ థాట్ తోటి నేను ఒక వీడియో చేశాను. కొన్ని ప్రూఫ్స్ కూడా ఆ వీడియోలోనే పెట్టాను. అండ్ ఈరోజు వీడియోలో ఈ వీడియో ఇప్పుడు లైక్ 1:39 అయింది. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ వీడియో ఇప్పటి వరకు కూడా సో ఆ యూకేలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. అండ్ ఇంకొంతమంది నార్మల్ పీపుల్ ఎవరైతే యూకేలో ఉంటారో సో వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు ఇప్పటివరకు. అసలు ఏంటి ఈ స్కామ్ ఏంటి, దీని సంగతి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరైతే ఒక పర్సన్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చారో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో ఆ పర్సన్ మధుకర్ గారితో డైరెక్ట్గా మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా ఉంది. అది కూడా ప్లే చేస్తాను. దాని తర్వాత ఎఫ్ఐఆర్లో ఏం రాశారని కూడా చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు స్కామ్ జరిగింది లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఏ యూట్యూబర్ వీడియో చేసినా కూడా నిన్న మార్నింగ్ నేను ఏదైతే వీడియోలో ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడారో మీకు ఆ ప్రూఫ్లు పెట్టానో ఆ ఇద్దరు పర్సన్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. అది రియల్గా మాట్లాడుతున్నా, వేరే యూట్యూబర్తో మాట్లాడుతున్నా, లేకుంటే ఇంకేదైనా కానీ ఆ ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు. బట్ 25 మంది వరకు ఉన్నారు విక్టిమ్స్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆ 25 మందిలో మిగిలిన 23 మంది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో వీళ్ళిద్దరే మాత్రమే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, బయటకు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీకు ఈ వీడియో. సో కుదిరితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకు ఈ వీడియో ఇలా చేయాల్సి వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడే మాట్లాడేసుకుందాం. ఇది స్కామా లేదా పక్కన పెడితే డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. బట్ ఇలాంటి పనులు చేసేవాళ్ళు యూకేలో సందుకొకళ్ళు ఉన్నారు, గొంతుకొకళ్ళు ఉన్నారు, సందుకొక సంధ్య అంటారు చూసారా, అలాగా సందుకొకళ్ళు ఉన్నారనమాట. బట్ వీళ్ళే ఎందుకు హైలైట్ అవుతున్నారంటే సో వీళ్ళు యూట్యూబ్లో ఫేమస్ కాబట్టి, సో వీళ్ళు త్రూ ఎక్కువ మంది వీళ్ళతో రీచ్ అవుతారు కాబట్టి, వీళ్ళంటే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది ట్రస్ట్ చేస్తారు కాబట్టి సో వీళ్ళ దగ్గరికి ఎక్కువ వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ సో వీళ్ళ దగ్గరే ఆ స్కామ్ అనేది జరిగిందని చెప్పి కొంతమంది విక్టిమ్స్ మాట్లాడుతున్నారు అనమాట. ఇలా మీరు ఆ వాయిస్ రికార్డ్ వినండి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటనేది. హలో మధు గారు. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. అది స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. సరే ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ ఏనా కంప్లీట్ గా? అంటే మోస్ట్లీ అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి. అది రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి. ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే ఓకే. ఇదైతే ఎంతండి? హలో, కట్ అయిపోయింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అలాగే 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 అండి. ఇదైతే ఎంతండి?
ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీరు డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా? అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకసారి. ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టే జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుందండి. 4,000. సరే వెంటనే చేసుకోవచ్చు అండి, లేకంటే ఒక 1 month అన్నా ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా? అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు, అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి నేను మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? September 1st week అండి, 11th అనుకుంటా సార్, September 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తాను. సరేనండి, అది చేయాలి, కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటాను మనీ. సరేనండి, చేస్తాను. ఓకేనండి. విన్నారు కదా? సో ఆ పర్సన్ వాళ్ళ వైఫ్కి జాబ్ పెట్టించాలి. సో జాబ్ పెట్టించిన తర్వాత, సో దాని తర్వాత ఇతను ఆ డిపెండెంట్ వీసా మీద రావాలి. డిపెండెంట్ వీసా ఎలా వస్తుందంటే, ఒక పర్సన్ జాబ్ చేసిన తర్వాత, ఒక పర్సన్కి జాబ్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ 6 months జాబ్ చేస్తే డిపెండెంట్ వీసా మీద వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చుకోవచ్చు యూకేకి. ఇప్పుడు ఈ సినారియోలో ఏంటి, వాళ్ళిద్దరూ యూకేలోనే ఉన్నారు, అతను వీసా వస్తూ ఉంది. సో ఆవిడకి జాబ్ వస్తే ఒక 6 months తర్వాత, లేకుంటే ఇమ్మీడియట్గానే ఆయన ప్రైమరీ వీసా కింద ఆవిడకి వెంటనే జాబ్ వస్తే, సో ఇతను కూడా వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటాడు, లేకపోతే కొత్త వీసా తీసుకుంటాడు ఆయన 3,000 pounds కట్టి. అండ్ మీరు ఆ వీడియోలో వాయిస్ విన్నారు కదా, అది క్లియర్గా మధుకర్ వాయిసే అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. మీరు ఆయన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఆయన వాయిసా కాదనేది మీరు కామెంట్ చేయండి. FIR కూడా ఫైల్ చేశారు ఇబ్రహీంపట్నంలో. మధుకర్ గారి పేరు మీద FIR ఫైల్ చేశారు. అండ్ మధుకర్ గారి వైఫ్ రమానందన అని ఉంది FIRలో. సో నందన అని చెప్తారు ఆవిడ, రమానందన పూర్తి పేరు. సో రమానందన గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ మోహన్ రావు గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. మధుకర్ వాళ్ళ ఫాదర్ అంట ఆయన. సో ఆయన ఫాదరు, సో ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ FIRలో. సో FIRలో ఏ సెక్షన్స్ పెట్టున్నారు, ఏం పెట్టారంటే ఇన్ఫర్మేషను 318 Clause 1 అండ్ రీడ్ విత్, సో 3 Clause 5 BNS సెక్షన్ ప్రకారం పెట్టారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ సెక్షన్ అర్థం, ఒకళ్ళకంటే ఒక క్రైమ్ని ఒకరికంటే ఎక్కువ మంది కలిసి ఆ పని చేస్తే సో ఇలాంటి సెక్షన్స్ పెడతారు. ఈ సెక్షన్స్ పెట్టి, సో A1, A2, A3 కింద, లైక్ ఫస్ట్ మధుకర్ గారి పేరు, తర్వాత రమానందన గారి పేరు, సో అంటే మధుకర్ గారి వైఫ్ నందన గారి పేరు, సో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి మోహన్ రావు గారి పేరు, అంటే మధుకర్ నాన్న గారి పేరు. ఈ 3 పేర్లు పెట్టారు. అండ్ ఈ FIRలో ఏముంది అంటే చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు మీరైతే వాయిస్ రికార్డులో విన్నారో అదే క్లియర్గా రాశారు. మా వైఫ్కి జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. సో 15 lakhs మేము పే చేశాము. సో ఒక ఫేక్ వీసా మాకు ఇప్పించారు. ఆ ఫేక్ వీసా వచ్చిన తర్వాత, సో అది ఫేక్ వీసా అని తెలిసిన తర్వాత స్టేటస్ అంటే PSW ఉంటుంది అనమాట. PSW వీసా ఒకటి ఉంటుంది. స్టూడెంట్ వీసా తర్వాత PSW వీసా తీసుకుంటారు. అంటే స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత, సో జాబ్ సెర్చింగ్ కోసం ఏదైతే టెక్నాలజీతో చదువుకొని ఉంటారో, సో దాని మీద జాబ్ సెర్చ్ చేసుకోవడం కోసం PSW, పోస్ట్ స్టడీ వర్కింగ్ వీసా, సో ఇది తీసుకుంటారు. ఇది ఒక 2 years ఉండొచ్చు ఈ వీసా. జాబ్ తెచ్చుకుంటారనమాట. ఈ వీసా మీద కంప్లీట్గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది ప్రాపర్ జాబ్ వచ్చింది అనుకోండి, అది వర్క్ పర్మిట్ వేరే వాళ్ళు ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్ ఇవ్వాలి అంటే, సో దానికి ఆ కంపెనీ వాళ్ళే మొత్తం బేర్ చేయాల్సి వస్తుంది. సో ఆ గవర్నమెంట్కి అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి వీసా ఉన్న వాళ్ళు ఎంతవరకు అయితే వీసా ఉంటుందో అంతవరకు వర్క్ చేసుకొని ఇండియాకి వచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాగ PSW స్టేటస్లో ఉన్న వీసాని వీళ్ళు Tier 2 వీసా కింద, Tier 2 కింద మార్చుకున్నారు. సో మార్చుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ వీసా ఇచ్చారో ఆ వీసాలో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో, ఎంప్లాయర్ కంపెనీ, అది కరెక్ట్ కంపెనీ కాదు అని చెప్పి వీళ్ళకి తెలిసింది. అండ్ వాళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ చూపించలేదు. అండ్ ఆ ఎంప్లాయర్ కూడా, సో వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సో ఆ ఎంప్లాయర్ అబ్రాడ్లో ఉన్నానని చెప్పారు. అండ్ ఆ ఎంప్లాయర్ కరవలేదు సరిగ్గా ప్రాపర్గా అని చెప్పి ఈ FIRలో మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత సో నందన గారిని మధుకర్ గారిని అప్రోచ్ అయితే, మధుకర్ గారు 2 lakhs rupees వెనక్కి ఇచ్చారంట. ఓకేనా? సో 2 lakhs rupees వెనక్కి ఇచ్చారు. ఇంకా అమౌంట్ ఇవ్వాలి కదా, 15 lakhs 2 lakhs ఇచ్చారు అంటే, సో మీరు కావాలంటే కేసులు పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకొని మేము ఇవ్వము
అని చెప్పారంట. అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. ఓకేనా, ఇది ఇంతవరకు జరిగింది. అండ్ మధుకర్ గారికి కూడా సో కంపెనీస్ అక్కడ వాళ్ళ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను అడ్రస్లతో సహా నేను చెప్పను కానీ సో కొన్ని పేర్లు అయితే చెప్తాను. సో ఇక్కడ ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్లో ఉందో సో ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మీకు చెప్తున్నాను ఇక్కడ. సో గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, ఇది యాక్టివ్లో ఉంది. సో డైరెక్టర్గా సో ఆయన మధుకర్ గారి పేరే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ ఆన్ ద వీల్స్ లిమిటెడ్, ఇది హోటల్ నేము. సో మనం ఏదైతే రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటామో ఆ రెస్టారెంట్ పేరు కూడా ఉంది. సో ఇది కూడా యాక్టివ్గానే ఉంది. నెక్స్ట్ అలాగా సో నందనా గారి పేరు మీద ఒక కేఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కన్స్ట్రక్షన్ పేరు మీద ఒక కేఫ్ ఉంది. అండ్ హెల్త్ కేర్ మీద ఒక కేఫ్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అని చెప్పి సో ఇంకొక పేరు ఉంది, అది మీన్స్ ఇంకొక కంపెనీ ఉంది. అండ్ సో ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్, సో దీని పేరు మీద ఒక కంపెనీ ఉంది. క్లౌడ్ సర్వీసెస్ అని ఇంకోటి ఉంది. సో ఆర్ఆర్జే అని ఇంకొకటి ఉంది. సో ఇలాగ 9 కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వీడియోలో మీరు ఆ వాయిస్ రికార్డ్లో వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వాయిస్ రికార్డ్ విన్నప్పుడు ఎందుకు ఆ వాయిస్ రికార్డ్ కంప్లీట్గా పెట్టాను అంటే సో ఆ వాయిస్ రికార్డులో చాలా క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. సో మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. నిన్న మీకు వీడియోలో ఏదైతే చెప్పానో ఆ వీడియోలో చాలా క్లియర్గా అదొక ఆడియో ప్రూఫ్ అనమాట. అంటే ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతామని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి, అన్ని పెయిడ్ కామెంట్స్ అని నన్ను కానీ. సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది అసలు వీళ్ళు అలా ఎందుకు వెళ్ళారు, వర్క్ వీసా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఇలా బ్యాక్ డోర్లో ఎందుకు వీసాలు తెచ్చుకుంటారు అని చెప్పి చాలామంది అన్నారు. అంతంత డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. సో దానికి కూడా నేను నార్మల్గా ఒక న్యూట్రల్ యూకేలో ఉండే ఒక తెలుగు వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు కూడా వర్క్ చేసుకోవచ్చు, బట్ ఇన్ని గంటలు మాత్రమే వర్క్ చేయాలి అని చెప్పి ఒక రూల్ ఉంటుందంట. సో దాని తర్వాత వర్క్ వీసా వస్తే 40 అవర్స్ వరకు పని చేసుకోవచ్చు అంట. సో పర్ అవర్ వర్క్ చేస్తే అంటే లైక్ నార్మల్ వాటిలో పని చేస్తే 12.5 పౌండ్స్ ఇస్తారు. దగ్గర 1500 రూపీస్ వస్తుంది అనమాట పర్ అవర్కి. సో స్టూడెంట్గా ఉన్న వాళ్ళు వీక్లీ ఒక 20 అవర్స్ వరకు పని చేసుకోవచ్చు. దాని తర్వాత 40 అవర్స్. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ గంటలు పని చేసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. డబల్ షిఫ్ట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఇక్కడ పాన్ కార్డ్ ఎలాగో అక్కడ వాళ్ళకు వేరేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాని అగ్రిమెంట్ చేసుకుంటారు. చిన్న వర్కింగ్ వీసా లేకపోయినా కూడా స్టూడెంట్ వీసా మీద కూడా సో 20 గంటల వరకు పని చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా పని చేసిన దానికి చేతులకు డబ్బులు ఇచ్చేస్తారనమాట, అకౌంట్లో వేయరు. అండ్ పొరపాటున నువ్వు వేరే చోట పని చేస్తూ దొరికిపోతే మాత్రం నేను యూకే నుంచి నీకు స్టాంప్ వేసి ఇండియాకి పంపించేస్తారు బయటికి. ఓకేనా, ఇది ఒకటి. అండ్ ఇది వర్క్ వీసా రావాలి అంటే సో స్టడీ వీసా తర్వాత పిఎస్డబ్ల్యూ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ వీసా నుంచి వర్క్ వీసాకి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. ఇదంతా ఒక ప్రాసెస్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ వర్క్ వీసాది కూడా సో యూకేలో జరుగుతున్న కొన్ని సిట్యువేషన్స్ ద్వారా ఆ వర్క్ వీసాది ఇంతకుముందు 2 years ఉండేది, ఇప్పుడు 18 monthsకి తగ్గించారనమాట. అండ్ ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తారు, ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, 20 లక్షలు 30 లక్షలు డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఆ వర్క్ వీసా కోసం అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఆ వర్క్ వీసా కోసం ఎందుకు అంతమంది కష్టపడుతున్నారంటే ఒక 25 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే 1 year సరిగ్గా పనిచేస్తే దగ్గర 40 లక్షలు ఎర్న్ చేయొచ్చు అంట. 40 lakhs ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు కడుతుంది జస్ట్ 20 lakhs. 1 yearలోనే 40 lakhs ఎర్న్ చేయొచ్చు. అలాగా ఆ వీసా సిఓఎస్ ఏదైతే ఉందో ఆ వీసా వస్తే 5 years వరకు ఆ వీసా ఉంటుంది. అట్లీస్ట్ 3 years వరకు ఆ వీసా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 5 years పర్ ఇయర్ 40 lakhs సంపాదించుకునే వారికి సో ఓవరాల్గా 5 years అంటే దగ్గర 2 crores, అరౌండ్ 1.5 crores సంపాదించుకోవచ్చు ఒక 20 lakhs పెట్టి. ఈవెన్ ఒక 3 yearsకి వచ్చినా కూడా దాని తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ సిఓఎస్ని. ఇక్కడ ఇంతకు ముందు కూడా కొన్ని వీసాలు ఉండేవన్నమాట. లైక్ కేర్ వీసా అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే లైక్ ఆయా లాంటి వీసాలు. సో ఆ వీసాతోటే నేను ఒక విక్టిమ్ కూడా మీరు మాట్లాడింది. సో ఇప్పుడు వీళ్ళకి కూడా అలాంటి కంపెనీ ఒకటి ఉంది, డెంటల్ కంపెనీ. సో ఆ కేర్ అనే దానితోటి వీళ్ళకి ఒక వీసా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఆ వీసాల్ని కూడా తీసేశారు. ఈ కేర్ వీసాలో సో ఒక 3 రకాలు ఉంటాయంట. సో అక్కడ ఉండే యూకేలో ఉండే వాళ్ళు ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేసేసరికి దీంట్లోంచి కూడా ఒక 2 టైప్స్ ఆఫ్ వీసాలు తీసేశారు అని చెప్పి అది కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేర్ వీసా తీసుకున్న వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం అనేది అక్కడ యూకేలో ఉందన్నమాట. సో ఆ విక్టిమ్ కూడా ఆ కేర్ వీసా తీసుకున్న ఆవిడే అనమాట. అండ్ ఇక్కడ ఏంటి ఇష్యూ అంటే ఇప్పుడు నందనా గారు వాళ్ళ సైడ్ తప్పు ఉందా లేదా అంటే ఒకళ్ళతో ఇద్దరితో ఇష్యూ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఆ ఇష్యూ నెంబర్ 25 members అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎ స్కామ్ అని అంటాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రాసెస్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది.
అండ్ అకౌంట్స్ కూడా వీళ్ళు వేయించుకుంటున్న అమౌంట్స్ కూడా సో వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్లో వేయించుకుంటున్నారు తప్పితే డైరెక్ట్గా ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో వాళ్ళు వేయించుకోవట్లేదు. అండ్ వేయించుకుంటున్నప్పుడు కూడా డబ్బులు ఆ రిఫరెన్స్ కోడ్ అనేది సంథింగ్ డిఫరెంట్ పెట్టిస్తున్నారు, లైక్ వెకేషన్ అని లేదా ఇంకోటని రెంట్ అని. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను మీకు. ఇలా పెట్టించుకుంటున్నారు, ఇలా వేయించుకుంటున్నారు డబ్బులు. ఇక్కడ మోసం చేసే వాళ్ళది తప్పు, మోసపోయే వాళ్ళది కూడా తప్పే అంటే సో డెఫినెట్లీ మోసపోయే వాళ్ళది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళని ట్రస్ట్ చేశారు, బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద యూట్యూబర్స్, వీళ్ళు ఏదో తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు అండ్ వీళ్ళు చాలా ఎర్న్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా మోసం చెయ్యరు. ఎందుకంటే నిన్న విక్టిమ్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆయనతోటి వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఆయన మధుకర్ గారే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంతకు వాయిస్ రికార్డ్ అయితే వినిపించానో ఆ వాయిస్ రికార్డులో కూడా మధుకర్ గారుని ట్రస్ట్ చేస్తూ సో బ్లైండ్గా వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారండి. మధుకర్ గారు కూడా సో చెప్పారు క్లియర్గా, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమైందంటే సో కంప్లీట్లీ అది వేరేలాగా వచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ వర్కింగ్ వీసా ఉన్న వాళ్ళకి సో స్టూడెంట్ వీసా అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి, కాకపోతే పోస్ట్ వర్కింగ్ వీసా తీసుకొని ఒక 6 నెలలు 7 నెలలు సర్వైవ్ అవుతారు. సో దాని తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉండాలంటే ఈ సిఓఎస్ ద్వారా వాళ్ళు ఉండాలి. బట్ ఆ సిఓఎస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోతే లేకపోతే సో 6 months తర్వాత అన్యాయం అయిపోద్ది. సో కొంతమంది దూలగాలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సిఓఎస్ తీసుకొని ఒక 20 లక్షలు పెట్టి సిఓఎస్ తీసుకొని వీళ్ళే కష్టపడి డబ్బులు సంపాదించుకొని, అంటే జస్ట్ ఇక్కడ సిఓఎస్లో కూడా ఇంకోటి ఉంటుందండి, ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చెప్తాను. అండ్ నందన గారు కానీ అదే మధుకర్ గారు, సో నందన గారి పేరు ఎందుకు వస్తుందంటే సో ఆవిడ కొంచెం పాపులర్ కాబట్టి వాళ్ళ హస్బెండ్ కాబట్టి నందన గారు వాళ్ళ హస్బెండ్ అని అంటాం. లైక్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ వాళ్ళ సన్ ఒక లాస్ట్ టైం ఒక కేసులో ఇరుక్కుంటే షారుఖ్ ఖాన్ వాళ్ళ సన్ అని అన్నాను తప్పితే వాళ్ళ పేరు అతని పేరు కూడా చెప్పలేదు. సో లాస్ట్ టైం ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన రిఫరెన్స్గా తీసుకున్నాం, ఓకేనా. అంతే తప్పితే సో ఇప్పుడు నందన గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ఎవరు అక్కడ ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు కూడా. అండ్ నందన గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా నేను కూడా ఎక్కడ చెప్పట్లేదు. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ టు ద పాయింట్, వీళ్ళు వీసా ఇస్తున్నప్పుడే ఆ వీసాలో క్లియర్గా ఆ కంపెనీ నేమ్ ఉంటుంది అండ్ ఆ వీసా ఎప్పటి వరకు ఎక్స్పైరీ అయితే ఉంటుందో అది కూడా ఉంటుంది, ఎంత అమౌంట్ పే చేస్తారు, ఆ పర్సన్ శాలరీ ఎంత అనేది కూడా ఉంటుంది. సో క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ కంపెనీ అడ్రస్తో సహా అన్నీ ఉంటాయి ఆ వీసాలో. ఇప్పుడు ఏంటి, ఆ వీసా ఇస్తున్నప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా ఆ కంపెనీలో జాబ్ ఇవ్వటం, ఇంకొకటి ఏంటంటే ఆ జాబ్ ఇస్తే వాళ్ళే పేరోల్ రన్ చేస్తారు, వీళ్ళు చాలా వర్క్ చేయించుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఆ కంపెనీ ఉంటుంది, సో వీళ్ళు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఆ కంపెనీని అప్రోచ్ అవుతారు, ఆ కంపెనీ వీళ్ళకి వీసా ఇచ్చుద్ది. బట్ ఆ కంపెనీ వీసా మాత్రమే ఇచ్చుద్ది, పేరోల్ రన్ చేయదు, అంటే పని చేయించుకోదు, డబ్బులు ఇవ్వదు. మనమే పని చేసుకొని మనమే కష్టపడి నెలకి ఒక $3,000 3,000 pounds 5,000 pounds ఎంతైతే అంత మనమే సంపాదించుకొని ఆ డబ్బులు వాళ్ళకి వేరే అకౌంట్లోకి పంపిస్తే ఆ కంపెనీకి వాళ్ళు మన అకౌంట్లోకి ట్యాక్స్ కట్ చేసి మన అకౌంట్లోకి ఆ డబ్బులు వేస్తారు. ఎందుకు ఇంత దూల పని మనం చేసుకోవాలి అంటే ఒక 5 years ఇలా మనం కానీ రన్ చేసుకోగలిగితే సో మనకు ఒక సిటిజన్షిప్ అనేది వచ్చుద్ది అక్కడ. వన్స్ మనకు ఒక సిటిజన్షిప్ అనేది వచ్చిన తర్వాత మన ఫ్యామిలీనో మన హస్బెండ్నో అక్కడికి మనం వెళ్ళొచ్చు. అది వైఫ్ ఉంటే హస్బెండ్, హస్బెండ్ ఉంటే వైఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 5 years తర్వాత మనం ఏ రకమైన పనైనా చేసుకోవచ్చు. మనకు అక్కడ పౌరసత్వం వచ్చింది కదా, మనం ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. మనం అప్పటి నుంచి మనం సంపాదించుకోవచ్చు. సో అప్పుడు అలా చేయటం కోసం ఆ సిటిజన్షిప్ కోసం చాలామంది ఇలాంటి పనులు కూడా చేస్తారు. ఇప్పుడు ఈ విక్టిమ్స్ ఎవరైతే ఇద్దరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వీళ్ళతోటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ జస్ట్ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది జస్ట్ సేక్ ఫర్ జస్ట్ వాళ్ళు అక్కడ ఎగ్జిస్టెన్స్ కోసం, ఆ సర్వైవల్ కోసం అండ్ ఆ సిటిజన్షిప్ కోసం జస్ట్ ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారా, లేకుంటే నిజంగా జాబ్ చూపిస్తారు అని చెప్పి ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారా, అంటే వీళ్ళు ఆ ప్రామిస్ కూడా చేశారా. ఆ వీసాలో కూడా 2 రకాలు ఉంటాయి, అంటే వీసా 2 రకాలు ఉండదు, వీసా ఒకటే రకం ఉంటుంది. బట్ దాంట్లో వీళ్ళు బ్యాక్ ఎండ్లో మాట్లాడుకునేది, వీసా ఇచ్చారు దాంట్లో డబ్బులు అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ పేరోల్ జనరేట్ చేయాలి, డబ్బులు ఇవ్వాలి, ఓకేనా. బట్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ కేసులో ఆ విక్టిమ్ ఏం చెప్పారు, ఇక్కడ 6 months పేరోల్ జనరేట్ చేయలేదు, సో కాబట్టి నా వీసా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నాకు ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. సో ఇది సెకండ్ సినారియో ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ సినారియో పరంగా వాళ్ళు కానీ వెళ్ళుంటే, అంటే జస్ట్ పేరోల్ ఒకటి జనరేట్ చేయండి, డబ్బులు మేమే ఇస్తాం మీకు, మీరు తిరిగి మా దాంట్లో డబ్బులు వేయండి అని ఆ సినారియో అయ్యి ఉంటే మేబీ ఖచ్చితంగా వీళ్ళు తప్పు ఉండదు. సో వాళ్ళు అలా ముందే మాట్లాడుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని వెళ్ళుంటే సో ఇలాంటి 2 రకాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే సో వీళ్ళ సైడ్ కూడా మేబీ తప్పు ఉండకపోవచ్చు.
అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. సో మేబీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. సో అది అర్థం అవ్వాలి కదా బయట వాళ్ళకి. సో ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారో చిన్న చితక అమౌంట్ కాదు. ఒక్కొక్కళ్ళు 15 లక్షలు 20 లక్షలు. సో ఒక 20 మంది పోగొట్టుకున్నారంటే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు. అలాంటివి చాలామంది చేస్తుంటారు. బట్ వీళ్ళు పాపులర్ కాబట్టి వీళ్ళ గురించి మనం డిస్కషన్ పెట్టుకున్నాం. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఇలా ఇంకొకరికి జరగకూడదు. వేరే ఎవరికి కూడా జరగకూడదు ఇలాగ. సో ఇలా ఎవరు మోసపోకూడదు. అండ్ ఇలా వేరే కన్సల్టెన్సీ త్రూ అసలు జాబ్స్ కోసం ట్రై చేయకూడదు. స్టూడెంట్ వీసా అయిపోయిందా, ఆ పోస్ట్ వర్కింగ్ వీసా తీసుకోవడం, మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేయడం. కాకపోతే ఏంటంటే అందరి ఎయిమ్ సిటిజన్షిప్ మీదే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ పనులు ఇలాంటి దొడ్డిదారులో వెతుక్కుంటూ ఉంటారు. అలా అని చెప్పి దీన్ని ఇప్పుడు ఈ ప్రాసెస్ని తప్పు పడతామా అంటే తప్పు పట్టం. ఎందుకంటే 25 మంది పేర్లు బయటకు వచ్చాయి. దాంట్లో 2 మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మిగిలిన 23 మంది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అని అడిగినప్పుడు సో కొంతమంది ఎక్స్పోజర్ అవ్వాలని అనుకోవట్లేదు. బట్ ప్రూఫ్స్ అయితే అందరివి ఉన్నాయి మా దగ్గర. సో ఇది లీగల్గా వెళ్తే సో ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్టు దాకా వెళ్తే సో డెఫినెట్లీ మేము ఆ ప్రూఫ్స్ అన్నీ ఇస్తాము అని చెప్పి కొంతమంది కూడా చెప్తున్నారు. అండ్ కోర్టులకు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే సో క్లియర్గా నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు యూకేలో కూడా ఇది కోర్టుకి వెళ్ళాలి అంటే కూడా ఒక లాయరు వీళ్ళ కేసు వినాలి అంటే దగ్గర దగ్గర ½ అన్ అవర్ టైం ఇస్తారంట. ఆ ½ అన్ అవర్కి 10,000 రూపాయలతో ఛార్జ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఆ కేసు వాదిస్తే దాని తర్వాత జడ్జిమెంట్ వీళ్ళకి ఫేవర్గా వస్తే ఎంతైతే స్కామ్ జరిగిందో అమౌంట్, ఆ అమౌంట్లో 50 to 60% డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వాయిదాలకు తిరగాలి. సో ఇక్కడ ఇండియాలోగే వాయిదాలకు తిరగాలంటే చాలా కష్టం. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయనేది మనకు తెలుసు. లిస్టింగ్కి వచ్చిన హీరింగ్కి వచ్చిన ప్రతిసారి లాయర్ ఫీజులు మనం పెట్టుకోవాలి. అది మన వల్ల అయ్యే పని కాదు. సో ఇప్పటికే ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. సో దాని తర్వాత ఇంకా దాన్ని మించి ఇంకా నష్టపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు. సో కాబట్టి చాలామంది నష్టపోయాము, సో వీళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళ వెనక మనం ఉందాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ ఇద్దరు మాత్రం తెగించి ఒక అడుగు ముందుకేసి వేరే వాళ్ళకి ఇలాంటివి జరగకూడదు, వీళ్ళు నిజంగానే మోసం చేశారా లేకుంటే బై మిస్టేక్ జరిగిందా అనేది కాసేపు పక్కన పెడితే మోసం వాళ్ళకైతే నష్టం అయితే జరిగింది ఆ విక్టిమ్స్కి. సో కాబట్టి అలాంటి నష్టం వేరే వాళ్ళకి జరగకూడదు, అది మోసం కాకపోయినా నష్టం అయితే జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఉంటున్నారు. అండ్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే ఈ మధు గారు కానీ లేకుంటే నందన గారు కానీ వాళ్ళ వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, మీ దగ్గర బిల్లు ఉందా అని అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుచ్చిపోయిన యాపిల్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తామని మీకు ఏమైనా చెప్పామని కూడా చెప్పారు. ఈ 2 మాటలు చాలు. వాళ్ళు చాలా క్లియర్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పు జరిగింది, రిటర్న్ ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పి మీకు ఏమైనా కండిషన్ పెట్టుకున్నామో మనం ఏమన్నా లేదు. పోనీ మీరు మాకు ఇట్లా డబ్బులు కట్టినట్టు ఇలా చేసినట్టు ప్రాపర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ మీ దగ్గర ఏమైనా ఉందా, మీకు ఏమైనా మేము రసీదులు ఇచ్చామా, లేదు. సో కాబట్టి మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు అనమాట. సో ఇది ఓవరాల్ ఇష్యూ అనమాట. ఇంత గట్టిగా ఎందుకు చెప్పాను అంటే సో అటు సైడ్ వర్షన్ మాట్లాడాలి, ఇటు సైడ్ వర్షన్ కూడా మాట్లాడాలి కాబట్టి. అండ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో అసలు ఎందుకు వీళ్ళు ఆ వీసాలు కొనుక్కుంటున్నారని చాలామందికి ఒక డౌట్ కూడా వచ్చింది. చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు. సో ఆ కామెంట్స్ కూడా రెస్పాండ్ అవుతూ అసలు కొనుక్కోవడానికి అవసరం ఏంటంటే అదే కారణం, ఏదైతే ఆ సిటిజన్షిప్ కోసం ఇలాంటి వీసాలు కూడా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారనమాట. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. అండ్ కొంతమంది జెన్యూన్గా ఆ వీసాలు తీసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వీళ్ళు ఏ కేటగిరీలో ఆ వీసాకి అప్లై చేసుకున్నారు అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనమాట. అది ప్రాపర్గా బయటికి రావాలి అంటే నందన గారు వాళ్ళు వచ్చి కూడా మాట్లాడాలి. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడారనుకోండి, వాళ్ళ సైడ్ కరెక్ట్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మనం కూడా చెయ్యాలి, తప్పదు మనకు కూడా ఖచ్చితంగా. అప్పటి వరకు సో డెఫినెట్లీ సో వీళ్ళ వాయిసెస్ మాత్రమే రైజ్ అయ్యాయి కాబట్టి సో వీళ్ళ సైడ్ మనం మాట్లాడాం. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నాం, జడ్జిమెంట్ ఎక్కడా పాస్ చేయట్లేదు. ఓకేనా? సో ఇది మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.